అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 108 భగవంతుని విభిన్న అవతారాల కథ పతివ్రత మహాత్మ్యమాఖ్యానాలు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు భగవంతుని విభిన్న అవతారాల కథ పతివ్రత మహాత్మ్యం ఆఖ్యానాలు వేదాది ధర్మాలను రక్షించడానికి ఆ శ్రీధర్మాన్ని నాశనం చేయడానికి సర్వశక్తి మంతుడైన భగవంతుడు శ్రీహరి ఎన్నో అవతారాలను ధరించి ఈ సూర్యచంద్ర వంశాల పాలన పోషణలను చేశాడు. జన్మమే లేనివాడు మనకోసం చివరికి చేపగానూ తాబేలుగానూ పుట్టవలసి వచ్చినా వెనుకాడలేదు అని బ్రహ్మ వ్యాస మహర్షికి వివరించసాగాడని సౌనకాది మహామునులకు మహాపౌరాణికుడైన సూత మహర్షికి చెప్పసాగాడు. ఆ స్వామి మత్స్యావతారాన్ని ధరించి లోక కంటకుడైన హయగ్రీవుడను దైత్యుని సంహరించి వేదాలను మరల భూమిపైకి తెచ్చి మన్వాదులను రక్షించాడు. క్షీరసాగర మదన సమయంలో లోకహితాన్ని కోరి ఆదికూర్మమై మందర పర్వతాన్ని తన మూపున ధరించి భరించాడు. క్షీరసాగరం నుండి అమృతాన్ని తేవడానికి ప్రజారోగ్యాన్ని కాపాడడానికి తానే స్వయంగా ధన్వంతరియే దిగివచ్చాడు. సుశ్రుతునికి అష్టాంగ పర్యంతమైన ఆయుర్వేదాన్ని కూలంకషంగా బోధించి అవతారాన్ని చాలించాడు. దేవతలను తన్ని తగలేసి అమృత భాండాన్ని ఎగరేసుకుపోయిన రాక్షసుల నుండి అమృతాన్ని, ఆ విధంగా ధర్మాన్ని కాపాడడానికి ఆడవేషం, మోహిని వేసి ఆటలాడడానికి కూడా సంకోచింపలేదు. కరుణాకరుడైన శ్రీహరి వరాహావతారాన్ని ధరించి హిరణ్యాక్షుని సంహరించి అతనిచే సముద్ర పతితమైన భూమినుద్ధరించాడు. నృసింహావతారమెత్తి హిరణ్యకశిపుని సంహరించి వైదిక ధర్మాన్ని నిలబెట్టాడు. తరువాత జమదగ్ని ఇంట పరశురామునిగా నవతరించి మొత్తం ఆర్యావర్తాన్ని క్షత్రియమదాహంకార కబంధ హస్తాల నుండి విడిపించాడు. దీనికాయన 21 మార్లు దేశమంతటా కలయదిరిగాడు. అహంకారంతో కన్నుమిన్నుగానకుండా వరప్రసాదంతో మదమెక్కిపోయిన 1000 చేతుల కార్తవీర్యార్జునుని కూడా సంహరించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేసి అందులో మొత్తం భూమిని కశ్యప మహర్షికి దానం చేసి మహేంద్రగిరి పైకి తపస్సు చేసుకునుటకు వెడలిపోయాడు. తరువాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల స్వరూపంలో దశరథుని ఇంట శ్రీహరి అవతరించాడు. పితృవాక్యపాలన, సత్యపరాక్రమం, దుష్ట సంహారం మున్నగు ఆదర్శ లక్షణాలకు ఆలవాలమైన శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడెలా ఉండాలో తన జీవనయానమే ఉదాహరణగా జీవించి మానవజాతికి చూపించాడు. రావణాది లోకకంటకుల నుండి జాతిని రక్షించాడు. తండ్రి మాట మేరకు 14 ఏండ్లు అడవులలో ఇడుములు పడి త్రైలోక్య పూజ్యుడై మరలివచ్చి పట్టాభిషిక్తుడై దేవతలను, ఋషులను, బ్రాహ్మణులను, ప్రజలను ఆనందసాగరంలో ఓలలాడించాడు. అశ్వమేధాది ఎన్నో యజ్ఞాలను చేసి వైదిక ధర్మాన్ని నిలబెట్టాడు. సీతకి కూడా అంత గొప్పతనమూ ఉంది. రామకథను సీతాచరితమన్నవారు ఉన్నారు. ఆమె అంత గొప్ప పతివ్రత. ఇప్పుడు పతివ్రతా మహాత్మ్యాన్ని వినిపిస్తాను. ప్రాచీన కాలంలో ప్రతిష్ఠానపురంలో కౌశికుడని ఒక కుష్ఠురోగి అయిన బ్రాహ్మణుడుండేవాడు. అతని పత్ని అతనిని దైవసమానంగా చూసుకుంటూ ప్రేమతో భక్తిగా అతనికి సర్వోపచారాలు చేస్తూ అతనికే మాత్రమూ అసౌకర్యం కలుగకుండా సేవిస్తుండేది. అయినా అదేమీ కర్మయోగాని పతి ఆమెనొక మంచి మాటైనా ఆడకపోగా ఆమెపై విసుక్కునేవాడు, కోపించేవాడు, కోరరాని కోరికలు కోరేవాడు. ఒకనాడతడు వేశ్యా సంపర్కమును వాంఛించాడు. ఆమె బాగా చీకటి పడినాక అతనిని భుజాలపై నెత్తుకుని తగినంత ధనాన్ని కూడా పట్టుకుని వేశ్య ఇంటివైపు పోసాగింది. దారిలో నొక కూడలిలో తపస్వి మహాత్ముడునైన మార్కండేయ మహర్షి కొరత వేయబడి ఉన్నాడు. ఆయన శరీరంలో దిగబడిన లోహపు శంకువు వల్ల కలిగే దుస్సహ వేదన తెలియకుండా సమాధిగతుడే ఉన్నాడు. చీకటిలో కనబడక ఈ పతివ్రత ఆయన పక్కనుండే వెళ్లడంతో ఆమె భర్త కాలు ఆ మహర్షికి తగిలి ఆయన సమాధి భగ్నమైంది. వెంటనే భరింపరాని నొప్పి ఆయనను విహ్వలుని చేయడంతో ఇక తట్టుకోలేక తనకి తగిలిన కాలు ఎవడిదో వాడు సూర్యోదయం కాగానే మరణిస్తాడని శపించాడు. ఆ పతివ్రతకు తన భర్త సరదాగా కాలు ఊపుతూ ఉన్నాడని, అది ఎవరో మహానుభావునికి తగిలి శపించాడని తెలియగానే తన దోషం లేకుండానే తనకి వైధవ్యం కలగడం అన్యాయమని, కాబట్టి ఇక సూర్యుడు ఉదయించనే కూడదని శాసించింది. ఆమె యొక్క పాతివ్రత్య మహిమ వల్ల ఆ రాజ్యంలోనే కాక ఎక్కడా కూడా సూర్యుడుదయించలేదు. దానితో ప్రపంచం అల్లకల్లోలమైపోయింది. భయభీతులైన దేవతలు బ్రహ్మదేవుని శరణుజొచ్చారు.
ఆయన ఒక మహాపతివ్రతను శాంతింపచేసే శక్తి ఆమెకు గురుతుల్యురాలైన పరమ పతివ్రతకే ఉంటుందని చెప్పి వారందరినీ పోయి అత్రి మహాముని పత్ని అయిన అనసూయను ప్రార్థించుమని సూచించాడు. మహాతపస్విని అయిన అనసూయ దేవతలను కరుణించి ఆ బ్రాహ్మణ పత్నిని రావించి ఆమె భర్తకు ఆయురారోగ్యాలను ప్రసాదించి సూర్యుడు దయించే ఏర్పాటు చేసింది. ఇంతటి పతివ్రతే సీత కూడా. అధ్యాయం 1:4-2. ఆ పతివ్రత పేరు సుమతి. ఆ మహాముని పేరు మిగతా అన్ని చోట్ల మాండవ్యుడనే ఉంది. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 108. భగవంతుని విభిన్న అవతారాల కథ, పతివ్రత మహాత్మ్యమాఖ్యానాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.